దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ శ్రేష్టమైనటువంటి దినం, ఈ ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థనా కోడికలలో అల్పునైన నన్ను కూడా మీ మధ్యలోనికి ఆహ్వానించిన దైవజనులకు, కుటుంబానికి, సంఘమునకు, సంఘ పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక మాట చదువుకుందాం. చూడండి, వాక్య భాగంలో నుండి దినవృత్తాంతముల మొదటి గ్రంథం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 12వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినమున అతనికి సహాయము చేయవారు అతని యొద్దకు వచ్చుచూ ఉండిరి. చాలు. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లుగా ప్రతి దినము అతనికి సహాయము చేయవారు అతని యొద్దకు వచ్చుచూ ఉండిరి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశానికి వెళ్దాం. దయచేసి అందరూ తలలు వంచి. ఈ ప్రత్యేకమైనటువంటి కోడికలలో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అనేక పర్యాయాలు దైవజనుల ద్వారా ఈ ఉపవాస కోడికల్లో దేవుడు మనల్ని దర్శిస్తూ వచ్చాడు. ఈ రాత్రి కూడా ప్రభువా, మరొక మారు నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా, నన్ను బలపరచయ్యా అని ఒక్క మాట ప్రభుని అడుగుదామా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామయుడ మా యేసయ్య, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థనా కోడికలలో మీ సన్నిధిని మాతో ఉంచి మీ నామమును స్తుతించి కీర్తించి గణపరిచే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించి ఈ దినం మీ మాటల కొరకే ఆశతో ఎదురు చూస్తూ ఉండగా ప్రభువా, నాతో మాతో మీరు మాట్లాడండి, మమ్మలను బలపరచండి. సంఘం ఉజ్జీవింపబడడానికి, సంఘం బలాభివృద్ధి నొందడానికి, సంఘం నీ మహిమను అనుభవించడానికి తగిన కృపను మీరు విస్తరింపచేయండి. వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి. ముందున్న సమయం దీవెనకరంగా నడిపించమని యేసు నామంలో ప్రార్థించున్నాం తండ్రి, ఆమెన్. దావీదు యొక్క దండు దేవుని సైన్యము వలె మహా సైన్యమగునట్లుగా ప్రతి దినము అతనికి సహాయము కలుగుతూ ఉన్నది అంటాడు. సంఘం ఎలాగుండాలో దావీదు సైన్యము అనుభవాలు మనకి వివరించబడుతూ ఉన్నాయి. దావీదు యొక్క సైన్యం ఎలాగుంది అంటే 3 మాటలు. ఒకటి, దావీదు సైన్యం విస్తరిస్తూ ఉంది, బలపరచబడుతూ ఉంది. ఆ సంఘం లేక ఆ సైన్యం ఎలాగుంది అంటే మహాసైన్యమైంది అంటాడు. ఎలాగుంది? మహాసైన్యమైంది. ఈ మహాసైన్యాన్ని చూస్తున్నటువంటి ప్రజలకి ఈ దావీదు సైన్యం ఎలా కనపడుతుంది అని చూస్తే దేవుని సైన్యంలా కనపడిందంట. ఎలా కనపడింది? దేవుని సైన్యం. దావీదు యొక్క సైన్యం వృద్ధి చెందుతూ ఉంది. కొంతకాలానికి అది మహాసైన్యమైంది, మరి కొంతకాలానికి దేవుని సైన్యంలా కనపడింది. చూస్తున్నటువంటి ప్రజలు ఇది దావీదు సైన్యం కాదు, ఇది దేవుని సైన్యం అని చెప్పారు. 2 చేతుల స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘం రూపాంతరపు అనుభవంలో గుండా దేవుని యొక్క పరిశుద్ధ సంఘంగా మార్పు చెందాలి. అదేంటండి, మేము బాప్తిసం పొంది చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా దేవుని స్థానంలోనికి రావటం ఏంటి? ఒకసారి ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా, దావీదు సైన్యం ఎలాగైతే దేవుని సైన్యంలాగా మార్చబడిందో, దేవుడు నీకిచ్చిన సంఘం, దేవుడు నీకిచ్చినటువంటి విశ్వాస సమూహం, దేవుని బిడ్డలైనటువంటి మనమందరము కూడా ఇదిగో దేవుని సైన్యంలాగా, దేవుని సంఘంలాగా. ఈ ఊర్లో చాలా సంఘాలు ఉంటాయి, కానీ నీ సంఘాన్ని చూచిన వారు చెప్పాలి, జీవము కలిగిన దేవుని సంఘ బిడ్డలు వీరు అని. దేవుని సంఘం ఎలాగుండాలి అని చెప్పాలి. ఈ సంఘంలో విశ్వాస సమూహం ఎలాగైతే ఉందో, ఇదిగో మన జీవితాలు కూడా వారిని చూచి నేర్చుకోవాలి.
సంఘం అంటే ఇలాగుండాలని చెప్పగలిగిన స్థితిలో నీవు నేను మనమందరము నడిపించబడాలి. దావీదు సైన్యం అలాగే దేవుని సైన్యంగా మారిపోయినట్లుగా మన సంఘాలు కూడా అలాగ మార్పు చెందాలి. రెండు చేతులు స్తోత్రం చేద్దాం. దావీదుతో ఉన్నవారు ఎటువంటి వారో చూద్దాం. ఒక్కసారి చూడండి, 22వ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 1-2 వచనాలు. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకునే వారందరూ, అసమాధానముగా ఉన్న వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. చాలండి. దావీదు సైన్యం మహాసైన్యమైంది. ఈ మహాసైన్యము దేవుని సైన్యంగా మారిపోయింది. ఈ దావీదు సైన్యం ప్రారంభంలో ఎలాగుంది? దావీదుతో ఉన్నటువంటి వారు ఎటువంటి వారు? దైవజనులు చెప్తారు, నా బలం మా సంఘం అండి అంటారు. దైవజను బలం ఏంటి చెప్పండి? దైవజను బలం ఏంటి? సంఘం. ఎందుకో తెలుసా? ఈ సంఘానికి దైవజనుడు తెలియపరుస్తాడు, పలానా చోట ప్రేయర్ ఉందమ్మా, ప్రార్థన చేయండి. ఈ దైవజనుడు ఎక్కడికి వెళ్ళొస్తున్నా సంఘం నా కొరకు ప్రార్థన చేస్తుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం దైవజనుడికి ఉంటుంది. మా సంఘం మా కొరకు ప్రార్థన చేస్తుంది. ఏదో ఒక మూల నుండి సంఘం కొరకు, దైవజనుల కొరకు ప్రార్థన చేసే వారు ఉంటారని ఒక నమ్మకం. సరే, దావీదు దగ్గరికి వెళ్ళి చూస్తే దావీదు దగ్గర ఎవరున్నారు? అప్పులు చేసుకున్న వారు ఉన్నారంట, ఇబ్బందులు కలిగిన వారు ఉన్నారంట, అసమాధానముతో ఉన్నవారు ఉన్నారు. ఇటువంటి వారందరూ పోగు చేసుకొని దావీదు ఒక గొప్పవాడిగా మార్చబడతాడా? నేను మిమ్మల్ని అడుగుతాను, అప్పులున్న వారు ఈ సంఘంలో ఉన్నారా లేరా? ఎస్ ఆర్ నో? అప్పులు ఉన్నాయి అంటారా? ఉన్నాయి. ఓకే. ఇబ్బందులు ఉన్నాయా లేదా? కుటుంబాల్లో అసమాధానం ఉందా లేదా? మరి ఇటువంటి వారితో ఈ సంఘం దేవుని మహిమ కలిగిన సంఘంగా మార్పు చెందుతుందా? అప్పులతో ఉన్నటువంటి వారు, ఇబ్బందులతో ఉన్నటువంటి వారు, అసమాధానంతో ఉన్నటువంటి వారు, ఇటువంటి వారితో ఒక సంఘం దేవుని మహిమ కలిగిన సంఘంగా, జ్యేష్ఠుల సంఘంగా మార్పు చెందుతుందా? దావీదు దగ్గర ఐశ్వర్యవంతులు, బలవంతులు, అప్పులు లేనటువంటి వారు లేరు. అక్కడ ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూస్తే అప్పులు కలిగిన వారు ఉన్నారు, ఇబ్బందులు కలిగిన వారు ఉన్నారు, అసమాధానముతో ఉన్నవారు ఉన్నారు. ఇటువంటి వ్యక్తితో ఒక నాయకుడు బలంగా నడిపించబడతాడు. దావీదు పక్షాన అప్పులు చేసిన వారు ఉన్నారు, దావీదు పక్షాన అసమాధానంతో ఉన్నవారు ఉన్నారు, దావీదు పక్షాన ఇబ్బందులు కలిగిన వారు ఉన్నారు. ఇప్పుడు పద్మారావు గారి పక్షాన ఎవరున్నారు? అప్పులతో ఉన్నవారు ఉన్నారు సంఘంలో, ఇబ్బందులు కలిగిన వారు ఉన్నారు, అసమాధానంతో కూడా ఉన్నవారు ఉన్నారు. ఇటువంటి వారితో ఒక సంఘం దేవుని మహిమ కలిగిన సంఘంగా మార్పు చెందుతుందా? ఈ అనుభవాలు కలిగినటువంటి సంఘం మహిమ కలిగిన సంఘంగా వృద్ధి చెందుతుందా? దావీదు సైన్యం చూస్తూ ఉండగా మహాసైన్యం అయిపోయింది, దేవుని సైన్యం అయిపోయింది. అదే అనుభవం దేవుడు ఈ సంఘంలో స్థిరపరచునుగాక. మహిమ కలిగిన సంఘంగా దేవుడు సంఘమును ఆశీర్వదించునుగాక. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన కోడికలలో సంఘమును బలమైన స్థానంలోనికి నిలబెట్టునుగాక. చూడండి, అప్పులు కలిగిన వారు, ఇబ్బందులు కలిగిన వారు, అసమాధానముతో ఉన్నటువంటి వారు దావీదుతో ఉన్నారు. వారు సంఘంలో ఎలాగున్నారో కొన్ని అనుభవాలు చూద్దాం. ఎప్పుడు ఆ ఉన్నతమైన స్థానంలోనికి సంఘం నడిపించబడితే వాక్యలో రాయబడుతూ ఉంది, దేవుని సైన్యమైపోయింది దావీదు సైన్యం. చూస్తున్న ప్రజలు చెప్పగలుగుతున్నారు, ఇది దేవుని యొక్క సేన, దేవుని సైన్యం అని చెప్పగలిగారు.
నీ సంఘం గురించి, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ సంఘం గురించి ప్రజలు నిన్ను చూచిన వారు చెప్పాలి అంటే ఈ సంఘంలో ఉన్నటువంటి మనము ఎలాగుండాలో కొన్ని మాటలు చూద్దాం. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలలో దేవుని సన్నిధిలో మనం సరిచేయబడదాం. దేవుని సంకల్పానుసారంగా నడిపించబడడానికి సిద్ధపడదాం. వాక్యం సెలవిచ్చినట్లుగా ఆ మహిమ కలిగినటువంటి స్థితిలోనికి మన సంఘాన్ని నిలబెట్టడానికి సిద్ధపడదాం. వారు ఎలాగున్నారో చూద్దాం. చూడండి, వాక్య భాగంలో దినవృత్తాంతముల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు. వీరు వీలు కాండ్రయ్యి కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్ళు రువ్వుటకు, వింటి చేత అంబులు విడుచుటకు సమర్థులైన వారు. దావీదుతో ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ప్రజలు ఎటువంటి వారు అంటే అప్పులున్నాయి, సమస్యలున్నాయి, ఇబ్బందులున్నాయి, అసమాధానం ఉంది. ఇటువంటి సమూహము ఒక బలమైనదిగా ఎలాగ మార్చబడుతుంది? అప్పులతో ఉన్నవారే, అసమాధానంతో ఉన్నవారే, సమస్యలతో ఉన్నవారే, ఇబ్బందులతో ఉన్నవారే, కానీ సమర్థులైన వారంట. 2 చేతులే స్తోత్రం చెప్పండి. ఎటువంటి వారు? సమర్థులైన వారు. దేనికోసం సమర్థులు? దేంట్లో సమర్థులు? కుడి ఎడమల యుద్ధాయుధములు ఉపయోగించగలిగినటువంటి సమర్థులు. 2 చేతులతో పని చేయగలిగిన వారు. కూలికి వెళ్తేనేమో ఒక చేతితో చేస్తారు, మగతాకి వెళ్తే, నిజం చెప్పండి, కూలికి వెళ్తే పాయి ఎక్కడి నుండి అక్కడ దాకా కదలదు. అదే మగతాకి వెళ్తే సాయంత్రానికి పొలం అంత అయిపోయింది. కొప్పేయటానికి పోతే కూలికి వెళ్తేనేమో 4 పడతారు ఎకరానికి, మగతాకి వెళ్తే 2 చేస్తారు. ఏంటి వ్యత్యాసం? వాక్యంలో రాయబడుతుంది, వారు సమర్థులు. సంఘములో ఉన్నటువంటి విశ్వాస సమూహం ఎలాగుండాలంటే సమర్థత కలిగిన వారే ఉండాలి. నీ అప్పులు, నీ సమస్యలు, నీ ఇబ్బందులు ఉండొచ్చు, ఉండలేని వారు ఎవరు లేరు. అందరికీ పెద్దలు అంటారు కదా, ఎంత చెట్టుకంత. మన స్థితిని బట్టి మనకి సమస్యలు ఉన్నాయి, మన పరిస్థితులను బట్టి మనకి ఇబ్బందులు ఉన్నాయి, మనకున్న ఆర్థిక స్థితిగతులను బట్టి మనకు అప్పులు ఉన్నాయి. కానీ దేవుని సన్నిధిలో సమర్థత కలిగిన వారిగా మనం నిలబడాలి. కుడి ఎడమల యుద్ధాయుధములను ఉపయోగించగలిగిన సమర్థులు అని వాక్యం సెలవిస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. సంఘం బలమైన సంఘంగా మార్చబడాలి అంటే దేవుని పిల్లలు ఎలాగుండాలో వాక్యంలో రాయబడుతున్న మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదువుమా. సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములను కలిగి ఎలాగుండాలి చెప్పండి? కుడి ఎడమల నీతి ఆయుధములు. సంఘం ఎలాగుండాలి? 2 చేతులతో పని చేయగలిగిన వారిగా ఉండాలంట. కుడి ఎడమల నీతి ఆయుధములను ధరించుకున్న వారిగా ఉండాలి. దేవుని మందిరములో, దేవుని సంఘములో నీ సంఘం బలమైనదిగా మార్చబడాలని ఆశ ఉంటే, నీ సంఘం మహిమ కలిగిన సంఘంగా ఉండాలని నువ్వు ఆశపడితే నీ జీవితాన్ని సరిచేసుకో. దేవుని పని కొరకై ఆరాటపడడానికి సిద్ధపడండి. ఆ సంఘంలో ఎవరున్నారు అంటే సమర్థత కలిగిన వారు ఉన్నారు. దేవుని సైన్యంలో ఎటువంటి వారు ఉన్నారు అంటే సమర్థత కలిగిన వారు ఉన్నారు. వారు దేనికి సమర్థులు? కుడి ఎడమల నీతి ఆయుధములను కలిగిన వారు. కుడి ఎడమల నీతి ఆయుధాలు 2 చేతులతో పని చేయగలిగిన వారంట. నెహెమ్యా కాలంలో దేవుని మందిరం తిరిగి కట్టబడాలి. బబులోను రాజు మందిరాన్ని కూల్చివేశాడు, కాల్చివేశాడు, పట్టణం పాడైపోయింది. ఆ మందిరాన్ని కట్టడానికి సిద్ధపడతా ఉన్నప్పుడు శత్రువుల యొక్క దాడి ఎక్కువగా ఉంది. ఆ మందిరం కట్టడానికి ఆటంకాలు కలగచేస్తూ ఉంటే 2 చేతులతో పని చేశారంట. ఒక చేతిలో ఆయుధం ఉంది, మరొక చేతిలో పని చేస్తూ ఉన్నారు. టాపీ పని చేసే వ్యక్తి ఒక చేతిలో టాపీ పట్టుకున్నాడు, మరొక చేతిలో ఆయుధం పట్టుకున్నాడు. బరువులు మోసే వ్యక్తి తల మీద బరువు ఉంది, బరువుని చేత్తో పట్టుకున్నాడు, ఇంకో చేత ఆయుధం పట్టుకున్నాడు.
రెండు చేతులతో పనిచేయటం ప్రారంభించారంట. ఎందుకు? నా దేవుని మందిరం సంపూర్తి కావాలి, నా దేవుని మందిరం సంపూర్తి కావాలి. వాక్యం తేటగా మాట్లాడుతుంది. కుడి ఎడమల నీతి ఆయుధములను కలిగిన వారిగా. నీ ఇంటిలో ఏ రోజన్నా వాక్యం చెప్పావా? అయ్యా, సంఘంలో 40 రోజుల ఉపవాస ప్రార్థన కుడికలు జరుగుతూ ఉన్నాయి, మన కుటుంబంగా వెళ్దామని ఈరోజు అని చెప్పావా? నేనంట, ఈ అనుభవం గనక నీలోకి వస్తే ఈ మందిరం చాలదు. నీ ఇంటిలో దేవుని వాక్యం. పిల్లలు అంటారు, మమ్మీ నేను కూడా వస్తాను. చిన్నపిల్లలు ఉంటారు, రమక ఆడికొచ్చి గోల్ చేస్తావు, ఆడికొచ్చి అటు ఇటు తిరుగుతావు. రావద్దంటాం కానీ రారా నాన్న నువ్వు సైలెంట్గా ఉండాలంటారా? తీసుకొచ్చేసి నువ్వు అక్కడ కదలకుండా ఉండి సైలెంట్గా ఉండు, కావాలంటే నిద్రపో, కానీ అటు ఇటు తిరగొద్దంటారా? పొరపాటును కూడా రమక. దేవుని వాక్యాన్ని మన ఇంటిలో అందించేవారిగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యము గురించి, సంఘము గురించి. ఎందుకండి సంఘాన్ని అనేకులు ఎందుకు ద్వేషిస్తూ ఉన్నారు అంటే, మనం ఎప్పుడు చెప్పండి, సంఘం గురించి గొప్పగా చెప్పరు. మీరు గమనించండి. ఏ రోజన్నా నీ గుండె మీద చేసుకొని చెప్పు, నీ సంఘం గురించి నీ కుటుంబంలో గొప్పగా చెప్పావా? నీ సేవకుని గురించి గొప్పగా చెప్తామా అంటే కనిపించదు ఇది. అందుకే సంఘాల్లో, కుటుంబాల్లో సంఘాన్ని ప్రేమించే అనుభవాలు తగ్గిపోతాయి. సంఘం గురించి ఆశ, ఆలోచన ప్రజల్లో కనిపించదు. నా దేవుని మందిరం, నా దేవుని మందిరం, నా దేవుని మందిరం అనేటువంటి ఆ తపన ఏ బిడ్డలో ఉంటుందో వారిని బట్టి ఆ సంఘం మహిమకరంగా మార్చబడుతుంది. నా సంఘం, నా దేవుని మందిరం. ప్రేమతో మనవి చేస్తా ఉన్నా, రెండు చేతులతో పనిచేసే అనుభవం ఆ అప్పులు కలిగిన వారికి ఉంది, సమస్యలో ఉన్న వారికి ఉంది, ఇబ్బందుల్లో ఉన్న వారికి ఉంది. వారు దేవునితో సహవాసాన్ని పెంపొందించుకుంటూ రెండు చేతులతో యుద్ధాయుధాలు ఉపయోగించగలిగిన వారిగా మారిపోయారంట. ఈరోజు నీ సమస్యలు, నీకున్న ఇబ్బందులు, ఈ 40 రోజు ఉపవాస ప్రార్థన కుడికలు ముగించేసరికి దేవుడు నీకు విడుదల కలగ చేస్తాడు. ఎందుకని? మన ప్రార్థనలు వ్యర్థం కాదు. నువ్వు సరిగ్గా ప్రార్థన చేస్తావో తెలియదు, కానీ నీ పక్షాన ఒక సంఘం ఉంది ప్రార్థన చేయటానికి. నీ పక్షాన పరిశుద్ధుల సమూహం ఉంది ప్రార్థన చేయటానికి. నీ పక్షాన ఇదిగో దైవజనులు ఉన్నారు ప్రార్థన చేయటానికి. వీరి ప్రార్థన గొప్ప విజయాన్ని ఇచ్చింది. అయితే నీవు దేవుని పని చేయగలుగుతున్నావా? దేవుని సువార్తను ప్రకటించగలుగుతున్నావా? నీ కుటుంబంలో దేవుని వాక్యాన్ని చెప్పగలుగుతున్నావా? అయ్యా, 40 రోజులు ప్రార్థన జరుగుతుంది కదా, ఈరోజు వెళ్దాం రండి, మన కుటుంబంగా వెళ్దాం రండి. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, కుటుంబ భోజనాలు కనుక ఎవరైనా చెప్తే ఏం చేస్తారు? కుటుంబ భోజనాలు అని కనుక ఏదైనా వివాహ కార్యక్రమానికి, శుభ కార్యక్రమాలు, ఏదో కార్యక్రమానికి ఫ్యామిలీ మొత్తానికి కుటుంబ భోజనాలు అని చెప్పారనుకో ఏమని చెప్తారు? లైన్లోకి వెళ్ళి కూర్చొని చిన్నోడు రాళ్ళు అడిగిపోయి, రారా నీకోసం సీట్ అయిపోయాను రా, నీకోసం ఖాళీ సీట్ అయిపోయాను రారా. ఏది? బంతిలోకి వెళ్ళి కూర్చొని. మందిరంకి అలా చెప్పలేవా? దేవుని సన్నిధికి వెళ్దామయ్యా, దేవునితో సహవాసం చేద్దామయ్యా, ప్రార్థనకి వెళ్దామయ్యా, మన పరిస్థితులు మార్చగలిగిన వాడయ్యా, మనకి జీవాన్ని ఇవ్వగలిగినాడయ్యా, మన శాపాన్ని కొట్టివేసేవాడయ్యా, అక్కడ ప్రార్థన చేస్తారయ్యా, సంఘం మన కొరకు ప్రార్థన చేసిద్దయ్యా అని ఏ రోజైనా చెప్పేవా? వారు ఎటువంటి వారు అంటే, మా సైన్యం దేవుని సైన్యంగా మార్చబడాలని ఆశ కలిగి కుడి ఎడమల పని చేయడానికి సమర్థత కలిగిన వారంట. దేవుని మందిరంలో అట్టి సమర్థత కలిగిన వారిగా మనం ఉండాలి. రెండవ అనుభవం చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో 12వ అధ్యాయం 8వ వచనం. వీరు డాలును ఈటెను వాడుక చేయగలిగిన యుద్ధ ప్రావీణ్యులు అంటారు. ఎటువంటి వారు? డాలును ఈటెను వాడుక చేయగలిగినటువంటి యుద్ధ ప్రావీణ్యత కలిగిన వారు. మహిమ కలిగిన స్థానంలో మన సంఘం ఉండాలి. అందరిలాగా మిగిలిపోకూడదండి. నేను ఎప్పుడు చెప్తా, మా సంఘంలో అందరు సంఘానికి వస్తారు, అందరిలాగా నువ్వు నేను రాకూడదు. మనము దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా ఉండాలి. తిమోతికి అపోస్తలుడైన పౌలు రాస్తాడు,
ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమైనటువంటిది అంటాడు. ఒక విశ్వాసం ఎలాగుండాలంటే సత్యమునకు స్తంభంగా ఆధారంగా మిగిలిపోవాలంట. నీవు సంఘంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మార్చబడాలి. దావీదుతో ఉన్నటువంటి వారు విశ్వాసమును ఈటెను డాలును చేత పట్టుకొని యుద్ధం చేయగలిగిన వారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు సంఘానికి తెలియపరుస్తూ, మనుషులతో కాదయ్యా మీరు పోరాడుతుంది, ఆకాశమందు ఉన్నటువంటి దురాత్మల సమూహంతో పోరాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు కొన్ని ఆయుధాలను చేత పట్టుకోవాలి. ఆ ఆయుధాలు ఏంటి అంటే విశ్వాసం అనేటువంటి డాలు అంటాడు. ఏ ఆయుధము? విశ్వాసం అనేటువంటి డాలు. వారు కుడి ఎడమల పని చేయగలిగిన సమర్థులైనటువంటి వారు. రెండవది, విశ్వాసం అనేటువంటి డాలును చేత పట్టుకొని ఉన్నారంట. విశ్వాసం ఉందంటారా? యేసయ్య అంటాడు కదా, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటాడు. ఎంత ఆవగింజ ఎంత ఉంటుందో ఒకసారి చూపించగలుగుతారా మీ చేత్తో? ఏంది చూడలేదా? ఆవాలు చూసారా లేదా? ఎస్ఆర్ను చూసారా? ఒకసారి చూపించండి, ఒకటి చేయి పైకి చూపించండి. మీరు వింటున్నారో లేదో నాకు తెలియాలి కదా. ఆవగింజ చూడలేదమ్మా? ఎంత ఉంటుంది చూపించండి, చేయి చూపించండి. ఓకే, రైట్. అంటే మనకి అంత విశ్వాసం లేదా? లేదనే చెప్పొచ్చాము. ఎందుకని? ఒకవేళ ఆవగింజంత విశ్వాసం ఉంటే నీ పిల్లల కాళ్ళకి నల్లతాడు కనపడదు. పిల్లలకి నల్లతాడు కట్టారన్నా, నాకు అర్థం కాల. మొలతాడు కట్టుకుంటే మిగిలిన దాన్ని తీసి కాలు కట్టాడేమో అనుకున్నా. తర్వాత చూస్తే ఇంకో పిల్లోడికి కనపడింది, ఇంకో పాపకు కనపడింది. చూస్తూ ఉంటే ఇక నాకు మనసు వెళ్ళిపోయింది. వాళ్ళని గమనిస్తూ ఉంటే అందరికి ఉంది. ఈ మధ్య ఒక విశ్వాసి బలలో పాల్గొనేటువంటి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. మాట్లాడుతూ కూర్చున్నాడు. ఎందుకన్నాడు, ఫ్యాంటు కొద్దిగా పైకి లాగితే ఆయన కాలుకు కూడా ఉంది. నల్లతాడు మీద ఉన్న విశ్వాసము నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మీద లేదు. నల్లతాడు నమ్మాం కానీ యేసయ్యని నమ్మలా. యేసయ్యని నమ్మితే నల్లతాడు కట్టంగా. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని దేవుడు చెప్పాడు కదా. మరి ఆ దేవుని మీద నమ్మకం ఉంటే నల్లతాడు ఉండదుగా. ఇప్పుడు దేన్ని నమ్మాం? నిజం చెప్పండి. మీ పిల్లలకుండా నల్లతాడు తెగిపోవును కాక ఉండి అంటారు. అయితే రైట్, ఉంటేనే కదా ఆమెనంది. దేవుని బిడ్డలారా, దేని మీద మన నమ్మకం? విశ్వాసం అనేటువంటి డాలును చేత పట్టుకోండి. దావీదు యొక్క సైన్యం అప్పులతో ఉన్నవారితో, సమస్యలతో ఉన్నవారితో, ఇబ్బందులతో ఉన్నవారితో ప్రయాణాన్ని ప్రారంభిస్తే అది దేవుని సైన్యంగా ఎందుకు మారిందో తెలుసా? వారిలో బలమైన విశ్వాసం ఉంది. నా దేవుడు నా పక్షాన ఉంటాడు. మీరు గమనించారా? చాలాసార్లు విన్నాం. దావీదు అంటాడు కదా, యుద్ధం నాది కాదు, యుద్ధము యెహోవాది. 40 రోజులు రాజులు సైతం, సైన్యాధిపతులు సైతం, అధిపతులు సైతం భయపడి, యుద్ధ వీరులు సైతం భయపడి వణికిపోతూ ఉంటే దావీదు చిన్నవాడు వడిసెల చేత పట్టుకొని యుద్ధ రంగంలోనికి వెళ్తా ఉంటే దావీదును అడుగుతా ఉన్నారు, ఏంట్రా నీ ధైర్యం అంటే, నా ధైర్యము నా దేవుడే, నా ధైర్యం ఆయనే, నా పక్షాన్ని నిలుస్తాడు ఆయన. మరి ఆ ధైర్యం మనకుందా? ఆ నమ్మకం మనకుందా? ఆ యొక్క విశ్వాసం మనకుందా? ఒకసారి ఆలోచించు. నీ విశ్వాసం ఏ పరిమాణంలో ఉంది? పేరుకి మన విశ్వాసం, దేవుని పిల్లలం, దేవునితో సహవాసం కలిగినటువంటి వారం. ఆదివారం పాస్టర్ గారు మైకిపోతే, పాటకి మైకిపోతే అవసరమైతే బందైన చేసేస్తాం. ఏం చేయటానికైనా వేడకడం. ఎందుకంటే మనం విశ్వాసులం. మరి ఏది విశ్వాసం? మన దగ్గర ఏది నమ్మకం? నీ సంఘం కొరకైనటువంటి ఆసక్తి, దేవుని కొరకైనటువంటి ఆసక్తి మనలో కనపడాలని, సంఘం కొరకైనటువంటి విశ్వాస అనుభవాలు కనపడాలి. దేవుడి పక్షాన నిలిచేటువంటి అనుభవం కనపడాలి. నాకు నా దేవుడు ఉన్నాడు, నా పక్షాన దేవుడు ఉన్నాడు, నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం, విశ్వాసం మనకు కనపడాలి. నీలో ఆ నమ్మకం గనక రాగలిగితే, విశ్వాసం గురించి చాలా మాటలు చెప్పుకోవచ్చు.
దూరము నుండి చూచాడంట అబ్రహాము ఆ పునాదులు కలిగిన పట్టణాన్ని, దాన్ని చేరుకోవాలని ఆశపడ్డాడు. ఏ ఊరు వెళ్ళాలో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఆహార పదార్థాలు ఏంటో తెలీదు, అక్కడ పానీయాలు ఏంటో తెలీదు, అక్కడ వాతావరణం ఏంటో తెలీదు. అబ్రహామును దేవుడు అంటాడు, అబ్రహామా నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తా. ఇక్కడ బిడ్డలే లేరు, ఇంకా గొప్ప జనం అవేదేంటి? ఒక నమ్మకం, నా దేవుడు నా పక్షాన్ని నిలుస్తాడా, నా దేవుడు నా పక్షాన్ని నిలుస్తాడా, నా దేవుడు నాకు సహాయకుడిగా ఉంటాడు. కాబట్టి విశ్వాసంలో అబ్రహాము ముందుకు నడిచాడు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి ఆమె ఆయన వస్త్రపు చెంగు తాకితే చాలు నాకు స్వస్థత కలుగుతా ఉంది. ఆ వస్త్రపు చెంగు ఆమెలోనికి ఉన్నటువంటి ఆ రక్తధారలు కట్టివేసినాయి. నీ దేవుడు నల్లదారం కంటే గొప్పవాడు కదా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు కదా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ప్రభావము కలిగిన వాడు కదా, శూన్యంలో సృష్టిని వేలాడదీసిన వాడు కదా, నీ పక్షాన్ని నిలిచేవాడు కదా, భయపడుకు నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన వాడు కదా. మరి నల్లదారం మీద ఉన్నటువంటి నమ్మకం దేవుని మీద లేదు మనకి. అందుకే సంఘం అలాగే ఉంటుంది, సంఘం అలాగే బలహీనంగా మిగిలిపోతా ఉంది. మీలో ఎవరైనా కానీ మన కుటుంబాల్లో ఏదైనా బలహీనత వస్తే మా పలాం చోటుకి వెళ్దాం, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడైతే మంచిగా చెప్తారంట అని అక్కడికి తీసుకుని వెళ్తారు. కానీ సంఘానికి రమ్మా ప్రార్థన చేద్దాం, మందిరానికి వెళ్దాం రా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, అక్కడ సేవకులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, సంఘం ఉంది, మా సంఘానికి రా ప్రార్థన చేద్దాం, దేవుడు ప్రతి పరిస్థితిని సరి చేస్తాడు. ఇదిగో సంఘం ముందు ఎర్ర సముద్రం పాయలైపోయిందే, సంఘం ముందు ఎరికో గోడలు కూలిపోయినాయే, మరి దేవుడు మన పక్షాన ఉంటాడు కదా, రండి సంఘానికి అని చెప్పగలుగుతామంటే మనలో విశ్వాసం లేదు. అందుకే సంఘం ఆ మహిమలోనికి వెళ్ళలేకపోతా ఉంది. మహిమ కలిగిన సంఘంగా సంఘం నిలబడలేకపోతా ఉంది. నీకు ఆశ ఉందా నా సంఘం ఇదిగో దేవుని సంఘంగా మారిపోవాలని, నా సంఘం జ్యేష్ఠుల సంఘంలో లిఖించబడాలని, నా సంఘం దేవునికి ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉండాలని నువ్వు ఆశపడితే విశ్వాసంలో నువ్వు నిలబడు. మనమేం చేస్తామంటే వాళ్ళు అటు చేశారన్నా, వీళ్ళు ఎటు చేశారన్నా, వాళ్ళు అలాగ ప్రవర్తించారన్నా, వాళ్ళు బల్లో పాల్గొంటారు, వాళ్ళు అలాగే చేస్తారు, వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు అలాగే ఉంటారు. ఒక నమ్మకమైన వ్యక్తిగా నువ్వు నిలబడు. దేవుని కొరకు, సంఘం కొరకు, సేవకుని కొరకు ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు నిలబడు. దేవుడు నిన్ను బట్టి అనేకుల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. స్తోత్రం చేద్దామా, హల్లెలూయా. సంఘములో విశ్వాసపు అనుభవాలు కావాలి. వారు డాలును ఈటెను చేత పట్టుకున్నారంట. డాలు విశ్వాసానికి సాదృశ్యం, ఈటె ఆసక్తికి సాదృశ్యం. ఫీనెహాసు ఈటెను చేత పట్టుకుని పాపం చేస్తున్నటువంటి వారిని పొడి చేశాడంట. ఈటె ఆసక్తికి సాదృశ్యమైంది. సంఘంలో విశ్వాసపు అనుభవాలు కావాలి, ఆసక్తి కలిగిన అనుభవాలు కావాలి. దేవుని పిల్లలుగా మనం ఈ అనుభవాలను సంపాదించగలిగితే అప్పుడు మన సంఘం కూడా ఆ దేవుని యొక్క మహిమ కలిగిన సంఘంగా మారిపోతుంది. ఈ 40 దినాల్లో ఆ విశ్వాసపు పరిమాణాన్ని పెంపొందించుకుందాం. యేసయ్య ఊరిని అనలా, ఆవగింజంత విశ్వాసం అనే ఊరిని అనలా. విశ్వాసాన్ని పెంపొందించుకోవటానికి శ్రద్ధపడదాం. 3వ మాటను చూద్దాం. దావీదు యొక్క సైన్యం మహాసైన్యమై దేవుని సైన్యంగా మార్పు చెందడానికి గల కారణం 1 వారు సమర్థులైనటువంటి వారు, 2వది యుద్ధ ప్రావీణ్యత కలిగిన వారు, విశ్వాసపు అనుభవాలు కలిగిన వారు. 3వ మాట 12వ అధ్యాయం 8వ వచనం. సింహపు ముఖము వంటి ముఖము గలవారు చాలండి. ఏ ముఖం ఉంది? సింహముఖము. సింహముఖం ఇలాగుంటుంది. మన కోపం వచ్చేది పిల్లల్ని తిడతాం. ఏమని తిడతారు? పిల్లల్ని కోపం వచ్చినప్పుడు తిడతారు కదా, ఏమంటారు? ఎప్పుడన్నా మమ్మీ డాడీ అనలేదా? ఏమంటారు చెప్పండి, మీరనే చెప్పండి, టైం అయిపోతుంది కొంచెం స్పీడ్గా. ఏమంటారు? పిల్లలకి మనకి కోపం వచ్చింది, పిల్లల్ని గబుక్కునే
తొలి మాట్లాడతాం కదా, ఏమంటారు? బంగారు కొండ అంటారా? అరే సింహంలాగా ఉన్నారంటారా? ఏమంటారు? వెరీ గాడిద ఏమంటారు? అనరా? ఇంకా ఇంకా దేనికి పండుగండి? జంతువుల భాషలన్నీ మన పిల్లలకి పెట్టేసేస్తాం. ఈ రోజన్నా సింహంలాగా ఉన్నావంటారా? ఒరే గాడిదనగాలి వాడు కూడా, మా పేరెంట్స్ కూడా వాళ్ళంటే పరిస్థితి ఏంటి? నేను గాడిదను కాబట్టి నేను గాడిదకి పుట్టానంటే పరిస్థితి ఏంటి? వారి ముఖము ఎటువంటిదంటే సింహపు ముఖము వలె. సైన్యములో లేక సంఘములో చేర్చబడినటువంటి వారు ఎటువంటి వారు అంటే సింహపు ముఖం కలిగిన వారంట. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, వాక్య భాగంలో 28వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. సింహము ఎలాగ ధైర్యంగా ఉంటుందో సంఘములో ఉన్నటువంటి వారు అలాగ ఉండాలి. అంటే ఈ సంఘం నీతిమంతుల జాబితాలోనికి రావాలి. మనము నీతిమంతుల జాబితాలోనికి రాగలిగితే ఆ రోజు మనం ధైర్యంగా ఉండగలుగుతాం. దావీదుతో ఉన్నటువంటి వారు ఎటువంటి వారు అంటే సింహపు రూపం కలిగిన వారంట, ధీరత్వాన్ని చూపించగలిగిన వారు. తరముగానే కుక్క పారిపోతుంది, పిల్లి పారిపోతుంది, నక్క పారిపోతుంది, మనకు కనిపించిన జంతువులన్నీ పారిపోతున్నాయి. ధీరత్వాన్ని చూపించేది సింహం మాత్రమే. సింహం ధైర్యంగా నిలబడుతుంది. దావీదు పక్షాన ఎవరున్నారంటే సింహపు ముఖం కలిగిన వారు ఉన్నారంట. భయపడేవారు కాదు. ఉంది సంఘములో ఆ సింహపు రూపం కలిగిన స్థానంలోనికి మనం రావాలంటే మనము నీతిమంతుల జాబితాలో చేర్చబడాలి. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఎప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడతామంటే మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి తన నామమునందు మనం విశ్వాసం ఉంచగలిగితే అప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడగలుగుతాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. దేవుని యొక్క కృపచేత ఆయన యందలి విశ్వాసము ద్వారా మనమందరము ఉచితముగా నీతిమంతులుగా మార్చబడుతూ ఉన్నాము అంటాడు. మనము నీతిమంతులుగా మార్చబడగలిగితే అప్పుడు సింహము వలె ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. సింహము ఎక్కడ వెనుకడుగు వేసినట్టు కనపడదండి. బైబిల్లో ఒక మాట ఉండే చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనం. ఎవనికైనాను భయపడి వెనుకకు తిరగదు అంటాడు. ఎవనికైనా భయపడి వెనుకకు తిరగదు. వెనుక తిరిగే అలవాటు ఆత్మీయ జీవితంలో మనకు కనిపించకూడదు. నాగటి మీద చేయి పెట్టాం, చావో రేవో దేవుంతని స్తోత్రం చెప్పండి. బాప్తిజం పొందేటప్పుడు దైవజనులు ఆ నీటిలోకి వెళ్ళిన తర్వాత ఒక మాట అడుగుతారు, ఏంటి పరిస్థితి అంటే, నమ్మకంగా ఉంటానయ్యా చనిపోయిన దాకా నేను నమ్మకంగా ఉంటా. జాగ్రత్త సుమా. మరలా వెనక తిరిగి అనుభవం మనలో కనిపించకూడదు. లోకం వైపు చూడకూడదు. దేన్ని విడిచిపెట్టేవో మరలా దాని వైపు చూడకూడదు. పాపం వైపు చూడకూడదు. అపవిత్రమైన కార్యాల వైపు చూడకూడదు. రక్షించబడినప్పుడు ఎంత ప్రత్యేకంగా ఉన్నావో మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్న కొలది అంతకంటే మహిమ కలిగిన స్థానంలోనికి మన ఆధ్యాత్మిక జీవితాలు కట్టుకోవాలి. ఆత్మీయతలో పెరుగుతున్నామా, తరిగిపోతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కనిపిస్తుందా, తగ్గిపోతా ఉన్నామా? మీరు ఒక్కసారి ఆలోచించండి. బాప్తిసం పొందిన ఆ తొలి దినాల్లో నువ్వు లెగిస్తే పాటలు పాడతావు, కూర్చుంటే పాటలు పాడతావు, ఇల్లు ఉడిస్తే పాటలు పాడతావు, అంటులు తోమితే పాటలు పాడతావు, ఏ పని చేసినా పాటలు పాడుతూ ఉంటావు. మరి ఈరోజు రాత్రి ఇంటికి చుట్టాలు వచ్చారు, ఆ సీరియల్ ఏమైంది చూడలేదు నేను, ఏమైంది? ఏ రోజన్నా పాష్ గారు ఏ వాక్యం చెప్పాడని అడిగా.
ఆదివారం ఈరోజు నేను ప్రార్థనకు రాలేదు, ఈరోజు పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడు, ఎవరి గురించి చెప్పాడు, దేని గురించి చెప్పాడు అని అడిగా. సీరియల్ గురించి అడుగుతాం. ఇప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం పెరుగుతున్నామా, తరిగిపోతున్నామా? ఆరంభంలో ఉన్నటువంటి ఆ స్తుతి ఆరాధన ఈరోజు మన జీవితంలో కనిపిస్తుందా? ఆరంభంలో ఉన్నటువంటి ఆ ప్రార్థన అనుభవాలు ఈరోజు కనిపిస్తున్నాయా? సింహపు గర్జింపు ఎలాగుందో నీ ప్రార్థన అలా కనపడాలి. ఇందాక దైవజనులు తెలియపరిచారు కదా, మా ఇంటి దగ్గర ఆతిథ్యం ఇచ్చే వాళ్ళ సేవకులకి. అప్పుడు నేను కొత్తగా ప్రార్థనకు వస్తున్న దినాలయ్యి. నేను ప్రార్థనకి రాకముందు జరిగిన సందర్భం చెప్తా. మా ఇంటికి వెనకమాల ఒక పెద్ద అమ్మ ఉంటుంది, మా ఇంటికి ముందు ఒక పెద్ద అమ్మ ఉంటుంది, మా ఇంటికి ఎడమ వైపున ఒక పెద్ద అమ్మ ఉంటుంది. అప్పటికి వారి వయసు సుమారుగా 60 సంవత్సరాల ప్రాయం ఉంటుంది. 50, 60, 70 సంవత్సరాల ప్రాయం ఉంటుంది. 60 సంవత్సరాలు అనుకోవచ్చు. అంత వయసులో వారు ఏం చేసేవారు తెలుసా? పండుకునేటప్పుడే మంచం దగ్గర ఏతాకు చేపలు ఉండేవి. ఏతాకు చేపలు ఉండే అప్పట్లో అందరూ సొంతగా తయారు చేసుకునే వాళ్ళు ఎండలలో ఈతాకు చేపలు. ఆ ఈతాకు చేపని మంచం దగ్గర పెట్టుకునేవాళ్ళు. ఉదయకాలాన్ని లేచి మంచం దిగి ఆ చేపను పరుచుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టేవారు. ఎన్ని గంటలకు తెలుసా? ఎన్ని గంటలకి? 3 గంటలకి. ఈ రోజున 6 గంటలకు కూడా ఇంట్లో నుండి కోడలు బయటికి రావట్లేదు. ఎప్పుడు 6 గంటలకు కూడా రావట్లేదు. కారణం, ఇప్పుడు ప్రార్థన పెరిగిందా, తరిగిందా? 3 గంటలకే లేచి వారు ప్రార్థన చేశారు. అప్పుడు నేను లోకంలో ఉండేవాడిని. ప్రార్థన అనుభవం నాకు లేదు, దేవునితో సహవాస అనుభవం లేదు. వీళ్ళు సామాన్యంగా చేసేవారంటే ఈ ఇంట్లో ప్రార్థన ఆ ఇంటికి కనపడేది, మధ్యలో మా ఇల్లు ఉండేది. ఏంట్రా ఈ గోళ, రోజు పొద్దున్నే లేచి 3 గంటలకి వెళ్ళి గోళ అనుకునేవాడిని. ఇప్పుడు నేను ఆ గోళలోకి వచ్చేసాను. స్తోత్రం చెప్పండి. వీళ్ళు ముగ్గురు, ఇంటి చుట్టూరు ముగ్గురు, ఇటే పెద్ద ఉండేది కానీ వాళ్ళు చేసేవాళ్ళు కాదు, కానీ వీళ్ళు ముగ్గురు ప్రార్థన చేసేవాళ్ళు. ఎంతగా ప్రార్థన చేసేవాళ్ళు అంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవారు. ఇంటిలో సింహం యొక్క గాండ్రింపు వినపడాలి. సింహం గాండ్రింపు వినపడితే దాన్ని ఎదురు నిలగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నిలబడరు. ఆ శబ్దం వినపడితే పరిగిపోతారు. నీ ఇంటిలో సింహపు గాండ్రింపు లాంటి ప్రార్థన కావాలి, అప్పుడు దుష్టుడు పారిపోతాడంట. స్తోత్రం చెప్పండి. ఇంటిలో ప్రార్థన అనుభవం కావాలి. సింహము ఎలాగైతే గర్జిస్తుందో నీ ఇంటిలో అటువంటి ప్రార్థన అనుభవం కావాలి. నీ బిడ్డల తలల మీద చేతులుంచి ప్రార్థన చేయండి. ప్రభువా, నా బిడ్డలకి చిన్నప్పటి నుండి విశేషమైన విద్య, బుద్ధి, జ్ఞానములు కావాలి. చదువు పెరుగుతుంది కానీ జ్ఞానం పెరగట్లా. పిచ్చి పిచ్చి విషయాలకు అలవాటు అయిపోతున్నారు కదా. అమ్మ వాడు మంచిగా చదివాడు కానీ జ్ఞానం ఏమైపోతుంది? పాడు జీవితానికి అలవాటు అయిపోతూ ఉంది. మన పిల్లలకి విద్య కావాలి, బుద్ధి కావాలి, జ్ఞానం కావాలి. కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయండి. మన కుటుంబాలు క్షేమంగా ఉండాలి, సంఘం క్షేమంగా ఉండాలి, గ్రామం క్షేమంగా ఉండాలి. ఎటువంటి అలజడులు లేకుండా మన గ్రామము సమాధానంగా, సంతోషంగా, క్షేమంగా ఉండాలి అంటే ఇదిగో నీ ప్రార్థన కావాలి. ఆ ప్రార్థన ఎలాగుండాలో తెలుసా? సింహము గాండ్రింపు ఎలాగైతే ఉంటుందో అటువంటి ప్రార్థన, అభిషేకం నీకు కావాలి. సంఖ్యాకాండంలో ఒక మాట ఉంటుంది, చదవండి. 23వ అధ్యాయం, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 24వ వచనం. ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును. చాలని ఎలాగుంటుందంట? సింహము ఎలాగైతే నిక్కి నిలుస్తుందో అలాగా ఆ సంఘం ఉండాలి. నీ లోపలటి ప్రార్థన అనుభవం కావాలి. దేవుని సన్నిధిలో గోజాడే అనుభవాలు కావాలి. సింహపు గాండ్రింపు లాంటి ఆ ప్రార్థన అనుభవం మనకు కావాలి. దేవుని పాదాలు పట్టుకోవాలి. ప్రేమతో మనవి చేస్తా ఉన్నా. సంఘము సింహపు రూపం కలిగిన వారిగా మార్చబడిపోవాలి. సింహపు గాండ్రింపు ఎలాగుంటుందో సంఘ ప్రార్థన అలాగా మారిపోవాలి. ఆడు సింహం వల్లే నిక్కి నిలిచిందంట, వెనకడికి వేయకూడదు. సంఘంలో అట్టి ప్రార్థన అభిషేకం కలిగిన బిడ్డలుగా మనం మార్పు చెందాలి. పెద్దలు ఒక మాట చెప్తారు, మండుచున్న కట్టెల్లో ఒక పచ్చి కట్టేస్తే అది మండిద్దంట. అదే మండుతున్న కట్టెల్లో నుండి కాలుతున్న ఒక కట్టెని తీసి బయట పెట్టండి, ఆటోమేటిక్గా ఆరిపోతుంది.
సంఘం మండుతా ఉన్నప్పుడు ఈ సంఘంలో నువ్వు నిలబడు. నీ ద్వారా ప్రార్థన అభిషేకం మందిరంలో నింపబడాలి. బలమైనటువంటి ప్రార్థన పరులు సంఘంలో లేపబడాలి. ప్రార్థనా శక్తి కలిగినటువంటి సంఘంగా సంఘం మార్పు చెందాలి. మీరు గమనించారా? అపోస్తలుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయం 2వ అధ్యాయాన్ని మనం చూస్తే వారు మేడగదిలో కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. వారు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, ఈరోజు మనం ఎలాగున్నామో వారు కూడా అలాగే ఉన్నారు. ఈరోజు ఒకరు బలంగా ప్రార్థన చేస్తారు, ఒకరు తక్కువగా ప్రార్థన చేసేవారు. మన సంఘంలో ఎలాగున్నారు, ఆ రోజు ఆ సంఘంలో కూడా బలంగా ప్రార్థన చేసేవారు ఉన్నారు, తక్కువగా ప్రార్థన చేసేవారు ఉన్నారు. కానీ అక్కడ జరిగినటువంటి విశేషమైన విషయం ఏంటంటే, అక్కడ కూడి ఉండి ప్రార్థన చేస్తున్న వారందరి మీదకి దేవుని యొక్క అభిషేకం దిగి వచ్చింది అంటాడు. వారందరూ దేవుని ఆత్మచేత నింపబడ్డారు. 2 చేతులు స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. హల్లెలూయా. సంఘములో ప్రార్థన అభిషేకం కావాలి. దేవుని ఆత్మచేత నింపబడి ప్రార్థన చేయగలిగిన స్థానములోనికి మనం నడిపించబడాలి. సింహపు రూపము ఎలాగుంటుందో అలాగ మన ముఖము ప్రకాశించాలి. సింహము యొక్క గాండ్రింపు ఎలాగుంటుందో అట్టి ప్రార్థన శక్తి మనం కలిగి ఉండాలి. అప్పుడంట దేవుని అభిషేకం, కొలతలేనటువంటి ఆత్మ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి మీదకు వచ్చేస్తుంది. సంఘం మండించబడుతుంది. 4వ మాట, 3 మాటలు చెప్తారా? ఒకటి చెప్పండి. పాష గారే చెప్తారా? మీరు కదా. సంఘం మహిమకరంగా మార్చబడాలి అంటే, జ్యేష్ఠుల సంఘంగా మార్చబడాలి అంటే దేవుని కొరకు, సంఘం కొరకు సమర్థులైన వారు కావాలి. 2వది విశ్వాసం అనేటువంటి ఆయుధాన్ని కలిగిన వారిగా ఉండాలి. 3వది సింహం యొక్క రూపం కలిగిన వారిగా, సింహం యొక్క గాండ్రింపు కలిగిన వారిగా మనం ఉండాలి. 4వ మాట 12వ అధ్యాయం 8వ వచనం తరువాత మాట చదువుతారు. ఎటువంటి వారు? జింకలంత పాదము కలిగినటువంటి వారు. జింకల పాదము కలిగిన వారు. జింక ఎలాగైతే వేగంగా పరుగులెత్తగలుగుతుందో అట్టి జింక పాదములు కలిగిన వారు. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. అప్పులతో ప్రారంభించారు, సమస్యలతో ప్రారంభించారు, ఇబ్బందులతో ప్రారంభించారు. కానీ చివరికి అది మహిమ కలిగిన సైన్యం అయిపోయింది. దేవుని సన్నిధిలో ప్రత్యేకమైన సైన్యంగా మారిపోయింది. చూస్తున్న జనాలు ఇది మహాసైన్యంగా కనపడుతూ ఉంది. ఈ సైన్యం ఎవరిది అని చూస్తే ఇది దేవుని సైన్యం అన్నారంట. దావీదు సైన్యం కాదు. ఇప్పుడు ఎవరి సైన్యం ఇది? దేవుని సైన్యం. ఈ కూడికల తరువాత ఈ సంఘం ఎలాగుండాలంటే, సమాజం చెప్పాలి సంఘం అంటే ఎలాగుండాలి అని. 4వ అనుభవం, ఆ సంఘంలో ఎటువంటి వారు కావాలంటే జింకల పాదములు కలిగిన వారిగా ఉండాలి. పెద్దలు అంటారు కదా, లేడీ కాలు లేక చెక్కలేదంట, కాలం వచ్చి చెక్కింది అంటారు. అంటే పరుగులెత్తలేక చెక్కల, దాని టైం వచ్చి చెక్కింది. విశ్వాసిగా, దేవుని పిల్లలుగా మనము జింకల పాదములు కలిగిన వారిగా, పరుగులెత్తగలిగిన వారిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను గురి ఎద్దుకు పరుగులెత్తుతా ఉన్నాను అంటాడు. ఎక్కడికి? పాపం కొరకు పరుగులెత్తే పాదాలు ఉన్నాయంట. రక్తము చిందించడానికి పరుగులెత్తగలిగిన పాదాలు ఉన్నాయంట. హేయమైన కార్యాల కొరకు పరుగులెత్తగలిగిన వారు ఉన్నారంట. వాక్యం చెప్తున్నమాట. దావీదు అంటాడు, నేను గురి ఎద్దుకు పరుగులెత్తుతా ఉన్నా. నువ్వు దేన్ని చూస్తా ఉన్నావో చూడు. దేని కొరకు ప్రాకులాడుతూ ఉన్నావు? పాపం కొరకు పరుగులెత్తుతూ ఉన్నావేమో, హేయమైన అపవిత్రాల కొరకు పరుగులెత్తుతూ ఉన్నావేమో, లోక సంబంధమైన కార్యాల కొరకు పరుగులెత్తుతూ ఉన్నావేమో. దేవుని కొరకు నడవగలిగిన స్థితిలో నీ జీవితాన్ని కట్టుకో. దేవుడు నీ ముందుంచినటువంటి గురి కలిగినటువంటి వాడమై దేవుని యొక్క సంకల్పానుసారంగా నడవడానికి సిద్ధపడు. దేవుడు నీ ముందుంచినటువంటి గురి చాలా గొప్పది. అపోస్తలుడైన పౌలు తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను నా భక్తిని, నా జీవన యాత్రని ముగిస్తా ఉన్నా, నా పరుగు తొదముట్టించబోతా ఉన్నాను. అయిపోయింది నా జీవితం.
ఒకసారి చదువుతారా? తిమోతికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నటువంటి మాట, తిమోతికి రాస్తున్నటువంటి పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం చదువుమా. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగుని కడముట్టించి తిని. రెండవ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచు ఉన్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు దేనికోసం పరుగులెత్తాడు? దేనికోసం? పనికి వెళ్ళాలంటే 5 గంటలకు లేచి పరిగెత్తుతావే? మిరపకాయ కాయ కొయ్యాలంటే పరుగులు ఎత్తుతామే? కోతకి వెళ్ళాలంటే అవసరమైతే ముగ్గురిని తీసుకొని ఎకరం కొయ్యటానికి ఉదయాన్నే పెందల కళ్ళేసి వెళ్తావే? మరి ప్రార్థనకి రావాలంటే అన్నిటికంటే ముందు అన్నిటికి వెళ్తాం. ట్రైన్కి వెళ్ళాలనుకో, 9 గంటలకు ట్రైన్. ఎన్ని గంటలకు వెళ్తారండి? 9:10కి వెళ్తారా? ఎన్ని గంటలకు వెళ్తారు చెప్పండి, ఒకసారి చెప్పండి. నా టైం అయిపోయింది, చెప్పండి. 9 గంటలకు ట్రైన్, సుమారుగా 8:45 స్టేషన్లో ఉండడానికి ప్రయత్నం చేస్తామే. మరి ప్రార్థన టైం రైట్ టైంలో వెళ్తావా? ఓ పెద్ద దైవజనుడు చెప్పిన మాట ఏంటో చెప్పనా? నువ్వు ఆశీర్వదించబడాలని ఆశపడితే, నీ కుటుంబము దీవించబడాలని ఆశపడితే, అందరికంటే ముందు నువ్వు చర్చిలోకి రావాలి, అందరికంటే ఆఖరికి చర్చిని వదిలిపెట్టి వెళ్ళాలన్నాడు. మనమేమో అందరికంటే లాస్ట్కి వస్తాం, అందరికంటే ఎప్పుడు వదిలిపెడితే అప్పుడు పరుగులెత్తడానికి ప్రయత్నం చేస్తాం. నువ్వు ఆశీర్వదించబడాలని ఆశపడితే దేవుని మందిరంలో అందరికంటే ముందు దేవుని పాదాలు పట్టుకో. నీ కుటుంబం దీవించబడాలని ఆశపడితే అందరికంటే ముందు దేవుని మందిరానికి రావడానికి సిద్ధపడండి. అందరికంటే ఆఖరికి దేవుని మందిరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడండి. రాత్రి ఒక కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళాను. మంగళగిరి దగ్గరలో కుటుంబ ప్రార్థనకి వాక్యం చెప్పడానికి వెళ్తే పాష గారు రాలా అక్కడికి. ప్రార్థన మొదలు కాల, విశ్వాసులు 30 మంది వచ్చి కూర్చున్నారు లైన్గా. నాకు ఆశ్చర్యం వేసింది. ఇంకా ప్రార్థన మొదలు కాల, సేవకుడు ఇంకా అక్కడికి రాలా, 30 మంది విశ్వాసులు వచ్చి లైన్గా కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత పాష గారు వచ్చారు. వాళ్ళు వచ్చి కూర్చున్న సుమారుగా 20-25 నిమిషాల తర్వాత పాష గారు వచ్చి ప్రార్థన మొదలు పెట్టాడు. ఏం నేర్చుకుంటున్నామండి మనం? నీ సంఘం అలాగే ఉందా? పాష గారు పాడి 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 పాటలు అయిపోయినాక వెళ్దాంలే అనుకునే బ్యాచ్గా మిగిలిపోయావా? దేని కొరకు పరుగులెత్తుతూ ఉన్నాం? సంఘం కొరకు పరుగులెత్తే అనుభవం మనకు కావాలి. గురి ఎత్తుకు పరుగెత్తే అనుభవం కావాలి. దేవుడిచ్చే జీవ కిరీటాన్ని పొందుకొనుట కొరకై, దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకొనుట కొరకై ఇదిగో పరుగులెత్తగలిగిన అనుభవంలోనికి మనం రావాలి. అలా ఉండాలంటే మన పాదములు జింక పాదములాగా ఉండాలంట. భక్తుడు అంటాడు, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి నేను ఎక్కలేని ఎత్తైన పర్వతం మీద ఆయన నన్ను నిలబెట్టాడు. ఆ ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు నన్ను తీసుకొని వచ్చేసాడు. నా కాళ్ళను మార్చాడు. ఒకప్పుడు పాపం కొరకు పరుగులెత్తే, ఒకప్పుడు లోకం కొరకు పరుగులెత్తే, ఒకప్పుడు హేయమైన కార్యాల కొరకు పరుగులెత్తే, ఇప్పుడు దేవుని కొరకు పరుగులెత్తబోతా ఉన్నా. ఇప్పుడు సంఘం కొరకు పరుగులెత్తుతా ఉన్నా. ఇప్పుడు కుటుంబ ప్రార్థన అంటే సంఘం ముందుకు రాబోతా ఉంది. ఇదిగో సంఘంలో ప్రార్థన అంటే సంఘస్థులు ముందుగానే వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటా ఉన్నారు. అలాగే చేయగలుగుతావా? అలాగ చేయగలుగుతావా? సంఘంగా నువ్వు గురి కొరకు గురి ఎత్తుకు పరిగెత్తే అనుభవంలో నువ్వు రాగలిగితే ఈ సంఘం మహిమ కలిగిన స్థానంలోకి వచ్చేస్తుంది. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పే కదా, ఒక సంఘాన్ని నేను చూసి వచ్చాను. సేవకుడు వచ్చి ప్రార్థన మొదలు పెట్టక ముందే 30 మంది వచ్చి కూర్చున్నారంటే నేను నా సంఘంలో ఆ మాట చెప్పా, మీ సంఘంలో ఆ మాట చెప్పాను. అదే నీ సంఘం కూడా అలాగుంటే మీ దైవజనుడు చెప్పడం ఇంకో చోట, మీ సంఘానికి వచ్చిన సేవకుడు చెప్పడం ఇంకో చోట. పలానా ఊరు వెళ్ళానండి, ఆ సంఘం ఎలాగుందో తెలుసా?
సేవకుడి కుటుంబ ప్రార్థన మొదలు పెట్టకముందే సంఘం అంతా వచ్చి కూర్చున్నారండి. నేను అక్కడ చూసిన సంఘాన్ని మీకు ఎలాగ చెప్పానో మీ సంఘం గురించి ఇతరులకు చెప్పరా. అపోస్తలుడైన పౌలు దెసలోనికే గురించి గొప్పగా చెప్పాడు. దెసలోనికే సంఘం గురించి గొప్పగా చెప్తాం. వారు ఎంత సమర్పణ కలిగి ఉన్నారో, ఎంత త్యాగం కలిగి ఉన్నారో, ఎంత పరిచర్య చేశారో. అలాగే నీ గురించి చెప్పరా, మీ సంఘం గురించి చెప్పరా. లోకం కరువు పరుగులెత్తే కాలం అయిపోయిందండి. ఎప్పుడు దేవుని రాకడ రాబోతుందో తెలీదు. కాబట్టి గురి కొరకు పరిగెత్తుదాం, గురి ఎద్దుకు పరిగెత్తడానికి శ్రద్ధపడదాం, దేవుని పరిచర్యలో ముందుకు సాగడానికి శ్రద్ధపడదాం. ఇదిగో దావీదు యొక్క దండు మహాసైన్యమై దేవుని సైన్యంగా మార్చబడినట్లుగా దేవుడు ఈ సంఘాన్ని మహాసైన్యంగా మార్చి దేవుని సైన్యంగా మార్చునుగాక. ఆ అనుభవాల్లో దేవుడు మనలను స్థిరపరచునుగాక. ఈ ఉపవాస ప్రార్థన కోరికలు ముగించేసరికి ఒక రూపాంతరపు అనుభవంలోనికి సంఘం నడిపించబడును గాక. మహిమ కలిగిన సంఘంగా దేవుడు ఆశీర్వదించును గాక. దేవుని యొక్క సైన్యం ఎలాగుంటుందో ఈ సంఘం అలాగా ఆశీర్వదించ